బీఆర్ఎస్ భవన్ నుంచి భారీగా బయలుదేరి వెళ్తున్నారు కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా. మరి ప్రెస్ క్లబ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో టీవీ9 ప్రతినిధి జ్యోతితో మాట్లాడి తెలుసుకుందాం. జ్యోతి, ప్రెస్ క్లబ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి బందోబస్తు ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా అక్కడికి వస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన్ ఏంటి? ప్రస్తుతం మాత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మాత్రం పోలీసుల హై అలర్ట్ కనిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే రైతు సమస్యలకు సంబంధించి సవాల్ విసరడంతో కూడా ఒకవైపు బీఆర్ఎస్ భవన్ నుంచి కూడా కేటీఆర్తో పాటు ఇంకా మిగతా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రవణ్ గారు, చెప్పండి, ఇప్పటికీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం చూసుకుంటూనే వస్తున్నాము. ఒకవైపు అసెంబ్లీకి రావాలంటే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీరేం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ రైతు సమస్యలన్నీ నేను పరిష్కరించేసినాను, దీనిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, బండి సంజయ్ వస్తారా అని చెప్పని ఆయన సవాల్ విసరటం అయింది. బీజేపీ నాయకులు ఎవరు కూడా వచ్చినట్టుగా అయితే కనబడట్లేరు. కానీ రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తూ కేటీఆర్ గారు నేను ఈ బహిరంగ చర్చలో నేను పాల్గొంటాను, ప్రెస్ క్లబ్లో 11 గంటలకు వచ్చి నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉంటాను అని చెప్పని వారు ఆ సవాల్ను స్వీకరించినారు, ఇక్కడికి వచ్చినారు. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేనట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఇంకా 11 కాలేదు, 11 గంటలకు ఏమైనా ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చినా సరే తప్పనిసరిగా ఇవాళ రైతు సమస్యలపైన కేటీఆర్ గారు ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఇవాళ చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం 18 నెలల కాలం నుండి రైతుల పాలిటీ ఒక శాపంగా మారిపోయింది. రైతు రుణమాఫీ దాదాపు 50 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పని కేవలం 20 లక్షల మంది రైతులకు కూడా పూర్తి స్థాయి రుణమాఫీ చేయకుండా రుణమాఫీ అయిపోయింది అని చెప్పని తప్పుడు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ దాదాపు 4 నెలల కాలం నుండి రైతు బీమా చెల్లించకపోవడంతో చనిపోయినటువంటి ఒక రైతులకు ఇవాళ కూడా 5 లక్షల రూపాయలు ఏదైతే రుసుము రావాలనో ఆ రుసుము రాకుండా ఇవాళ రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నట్టు ఒక పరిస్థితి. పండించిన పంటను కొనడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా లేదు, నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. రైతు భరోసా పథకం 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసినారు. వైపు అసెంబ్లీకి రమ్మని చెప్తున్నారు, ప్రెస్ క్లబ్ కాదంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, దీనికేం చెప్తారు? అమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరే మీ టీవీలోనే, నేను మళ్ళీ టీవీ9కి చెప్తా ఉన్నాను, మీ పీసీఆర్కు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం ఛాలెంజ్ ఇస్తున్నారో ఒక్కసారి మీ పీసీఆర్ని రీప్లే చేయమని చెప్పండి. నేను మాట్లాడుతుంటేనే మీ పీసీఆర్ వాళ్ళు దయచేసి దాన్ని రీప్లే చేసి చూపెట్టండి. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, బండి సంజయ్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడు, కిషన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా, బండి సంజయ్ అసెంబ్లీకి వస్తాడా, కావాలని చెప్పని వాళ్ళ ఒక దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నారు. రైతులకు సమాధానం ఇవ్వడానికి వారి దగ్గర సమాచారం లేదు. రైతులను మోసం చేసినామని చెప్పిన విషయం స్పష్టంగా ఇవాళ ప్రభుత్వ పెద్దలకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టే ఇవాళ ఈ చర్చను దాటవేస్తారేమో అని చెప్పని అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారే అడిగినారు నేను చర్చకు సిద్ధమని, కేటీఆర్ గారు అన్నారు నేను చర్చకు సిద్ధము అని అన్నారు. 4 పేర్లు తీసుకున్నారు. 4 పేర్లో ఉన్న కేటీఆర్ గారు నేను వస్తాను మా పార్టీ తరపు నుండి చర్చకు సిద్ధం అన్నారు. మళ్ళీ రాకుండా అసెంబ్లీ అని చెప్పని తిరకాసులు పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా, గౌరవంగా వారికి కుర్చీ చేస్తాం, కూర్చోబెడతాం. ప్రజలందరికీ తెలియాలి ఇవాళ పటాపంచలు కావాలి మీడియా సాక్షిగా. ఇవాళ రైతులకు ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది, రైతు భరోసా పేరు మీద ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నది, రైతు రుణమాఫీ పేరు మీద ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇవాళ మొత్తం భూములన్నీ పడావులో పెట్టేటువంటి ఒక పరిస్థితిని ఎందుకు జాపరింపజేస్తూ ఉన్నారు. మొత్తానికి రైతు పాలిటీ శాపంగా మారినటువంటి మొత్తం వ్యవహారం పైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. చర్చ కావాలనేది రేవంత్ రెడ్డి గారు, చర్చకు నేను సిద్ధము అన్నది కేటీఆర్ గారు. ఇవాళ ఇక్కడికి రావాల్సినట్టు ఒక నైతిక బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకవైపు పోలీసులు కూడా హై అలర్ట్ను ఇక్కడ ఉంచడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత హై అలర్ట్ని ఉంచడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్ ప్రెస్ క్లబ్కు రాబోతూ ఉన్నారు. రైట్ జ్యోతి.